కాలేదు. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని మాలగుట్ట పక్కన ఉన్న గోసంగి కాలనీ వాసులు గుక్కెడ త్రాగునీటి లేక ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పాలనలో మండవ వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో ట్యాంకు ఏర్పాటు చేసి ప్రస్తుతం ట్యాంకు నుంచి మిషన్ భగీరథ నీటిని సరఫరా చేస్తున్నారని ప్రజలు తెలిపారు. బైపాస్ రోడ్డు పనులు జరుగుతున్న నేపథ్యంలో ట్యాంకు నుంచి వచ్చే నీటి పైపులు ధ్వంసం కాగా ఆ కాలనీకి నీరు రాక వారం రోజులు అవుతుందని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. గ్రామంలోని ఎన్నిసార్లు చేపట్టిన గ్రామ పంచాయతీలో ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకున్న నాథుడే కరువయ్యాడంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తమకు నీళ్లు ఇప్పించాలని మీడియా ముందు మొరపెట్టుకుంటున్నారు. పిల్లలు నీళ్ళకు బాగా బాధ అవుతుంది. మోడల్ స్కూల్ దగ్గరకు మాకు నీళ్లు కూడా బాగా అవస్థ అయినట్టు అవుతుంది. మేము నీళ్లు లేనిది ఇట్లా పిల్లలు స్కూల్ పోతారు. మేము ఇప్పుడు 15 రోజులకి ఎక్కువనే అవుతుంది. నెల 2 నెలలు అవుతుంది కానీ అవస్థ ఇట్లా అంటే అచ్చుకుంటా పోతున్నాయి, బంద్ అయినాయి. ఇప్పుడు మొత్తం అయితే వారం రోజులు మొత్తమే బంద్ అయ్యి అట్లా బంద్ అయినాయి. ఇప్పుడు నీళ్లు కూడా ట్యాంకర్లు తెచ్చేటోళ్ళు కూడా మంచికి 50 ఇస్తేనే పోస్తున్నారు. ఒక ఇంటికి 50 రూపాయలు. అవి కూడా 4-5 బిందెలు పోసి కూడా పక్కకు జరుగుతుంది. అవి సరిపోతాయి. ఇచ్చినాం, మేము ఇచ్చినాం కాబట్టి ఇచ్చిన వాళ్ళకి ఎక్కువ ఆడుతుండ్రు, తక్కువ ఇచ్చిన వాళ్ళకి వాళ్ళు కూడా తీసుకొచ్చి కూడా మొక్కలు తీసుకుంటూ పోతాం. మేము ఇక్కడ ఎక్కడ బోర్లు లేవు, మాకు నీళ్లతోటే పని. ఏడ వస్తే ఆడికి పోతున్నాం, బిందెలు పట్టుకొని బకెట్లో పట్టుకొని. ఇక మేము ఎక్కడ అంటే అక్కడికి పోతున్నాం, ఆడికి తీసుకొచ్చుకుంటా పిల్లల్ని. ఇంకూడా పనికి వెళ్ళేటోళ్ళమే అవస్థ అవుతుంది మాకు.